అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. మీ కార్యాలయంలో యాజమాన్య సమస్యల కారణంగా మీరు తీవ్రమైన ఒత్తిడిని అనుభవించవచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆధ్యాత్మిక చింతనకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు తప్పుడు సమాచారం ద్వారా తప్పుదారి పట్టించబడవచ్చు. ఈరోజు మీరు ఎలాంటి కొత్త పనులను ప్రారంభించడం మానుకోవాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీకు శుభవార్త అందవచ్చు. శారీరక సౌకర్యం కలగవచ్చు. తెలియని భయాలు కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఆందోళనతో ఉంటారు. బకాయిలను వసూలు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార పర్యటనలు లాభదాయకంగా ఉంటాయి. మీరు స్నేహితులతో సహకరించుకోగలుగుతారు. మీరు గౌరవం మరియు ఆదాయాన్ని పొందవచ్చు. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కాబోతుంది. మీ మర్యాద మరియు సౌలభ్యం కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో మీ సంబంధాలను బలపరుస్తాయి. ఆస్తికి సంబంధించిన విషయాలు ఈరోజు పరిష్కారం అవుతాయి. న్యాయ చట్ట రంగాలతో ఉన్నవారు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. కానీ వ్యాపార పద్ధతుల్లో కొన్ని మార్పులు అవసరం కావచ్చు. వ్యాపారవేత్తలు ఈరోజు మార్కెట్ను అన్వేషించడానికి ఉత్సాహంగా ఉంటారు. మీ వ్యాపార భాగస్వామి కార్యకలాపాలపై నిశ్చితంగా దృష్టి పెట్టండి. మీరు వ్యాపార పని మీద ప్రయాణించవలసి రావచ్చు. కానీ ఈ ప్రయాణం సమీప భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అధికంగా కెఫిన్ తీసుకోవడం మానుకోండి. మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు మరియు ఇబ్బందులు తగ్గుతాయి. బీమా లేదా పాత పత్రాలకు సంబంధించిన సమస్య తలెత్తవచ్చు. వృత్తిపరమైన భాగస్వామ్యాలు విజయవంతమవుతాయి. పాత అప్పులు లేదా ఒప్పందాలను శాంతియుతంగా పరిష్కరించుకోండి. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోండి. మీ నడుము నొప్పి పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. కొంతకాలంగా మీ మనసులో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. సన్నిహితులను కలవడం ఆనందాన్ని ఇస్తుంది. చాలా పనులను సమయానికి పూర్తి చేయడం సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల పొరపాటు ఇంట్లో ఉద్రిక్తతకు కారణం కావచ్చు. సమస్యను ప్రశాంతంగా పరిష్కరించండి. ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. ఒక దగ్గరి బంధువుతో అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. మోసం జరిగే ప్రమాదం ఉన్నందున ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కాలానికి అనుగుణంగా మీ పని పద్ధతులను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పని నిమిత్తం ప్రయాణ ఉత్తర్వులు అందవచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ నిలిచి ఉంటుంది మరియు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో భావోద్వేగ సన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంత ఓర్పు జాగ్రత్త అవసరం. సన్నిహితులు లేదా ఆత్మీయుల నుండి ఆశించిన స్థాయిలో ఆర్థిక సహాయం అందకపోయినా లభించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా స్వంత ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కార్యాలయంలో బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా ఉన్నత అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించడం అవసరం. కొత్త వ్యాపారాలు లేదా ఆర్థిక ఒప్పందాల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలకు పొదుపు చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటించడం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఉత్సాహంగా రోజును పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో క్రమశిక్షణతో పనిచేస్తే మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు నెమ్మదిగా మీ వైపు వస్తాయి కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం అవసరం. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి అపోహలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం మీ నిర్ణయాలకు బలాన్ని ఇస్తుంది. ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో స్థిరమైన విజయాలకు పునాదిగా నిలుస్తుంది. మానసిక ప్రశాంతత కోసం దాన ధర్మాల్లో పాల్గొనండి. ఈరోజు మీకు మనశ్శాంతితో పాటు పుష్కలంగా దానం కూడా లభిస్తుంది. ఇది ఒక ప్రయోజనకరమైన రోజుగా ఉంది. అయితే మీరు గుడ్డిగా నమ్మవచ్చని భావించిన వ్యక్తి మీ నమ్మకాన్ని వమ్ము చేయవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తే ఈరోజు వారితో సమయం గడపండి మరియు మీ ఆందోళన స్పష్టంగా తెలియజేయండి. ఈరోజు మీకు పనిలో కొన్ని వార్తలు అందవచ్చు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పెద్దవారు సహాయం అందించవచ్చు. పిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్య సమస్యలు మీ వైవాహిక జీవితాన్ని పరోక్షంగా ప్రభావితం చేయవచ్చు. ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులను చేపట్టకుండా ఉండడమే మంచిది. మీ కోపం, దుష్ప్రవర్తన మీకు ఇబ్బందులను కలిగించవచ్చు. మీకు భోజనం సమయానికి అందే అవకాశం ఉంది. తప్పు పనులకు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా
ప్రమాదకర పనులు చేసేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రమాదకర పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించడం మొదలవుతుంది మరియు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మీ వృత్తిలో పురోగతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవి మీకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. పాత వివాదాలను పరిష్కరించడానికి ఇదే సరైన సమయం. కుటుంబంలో శాంతి సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆలోచనలను పంచుకోండి. మీ భావోద్వేగ స్థితి సానుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం ముఖ్యం. యోగా లేదా ధ్యానం వంటి కొన్ని మార్పులను మీ దినచర్యలో చేర్చుకోవడానికి పరిగణించండి. ఇది మిమ్మల్ని మానసికంగా శారీరకంగా బలపరుస్తుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా ప్రణాళికలను ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని అంశాలను పరిగణించండి. మీ ఆర్థిక స్థితిలో ఎటువంటి గణనీయమైన మార్పులు ఉండవు మరియు ద్రవ్య సంబంధిత విషయాలు దరిదాపు సాధారణంగానే ఉంటాయి. ఈరోజు కెరీర్లో మంచి అవకాశం లేకపోవడం వల్ల మీరు మీ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నారని భావించవచ్చు. ఇది మీ వృత్తి జీవితంలో మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులు యథావిధిగా కలిసి నవ్వుతూ సరదాగా మాట్లాడుకోవడం మీరు గమనిస్తారు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం వంటి అభ్యాసాలను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించండి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామికి సంబంధించిన మీ దృక్పథాన్ని మార్చుకోవడానికి మరియు మీ కోరికలను వర్గీకరించుకోవడానికి సాధారణ పరిస్థితుల్లో మీకు సమయం దొరకవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం సాధారణంగానే ఉంటుంది. ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంపై డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ముందు జాగ్రత్త ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందుల నుండి బయటపడేవచ్చు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. అనైతిక పనుల వల్ల అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. దైవనామ జపం చేస్తే మీకు మార్గం దొరుకుతుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ అంతర్గత బలం మరియు పట్టుదల ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది మీ భవిష్యత్తును సానుకూల దిశలో తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపడం మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. ఆరోగ్యపరంగా ధ్యానం మరియు యోగా ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మీకోసం కొంత సమయం కేటాయించుకొని పునరుత్తేజం పొందండి. ఈరోజు ఆత్మ పరిశీలనకు మరియు సానుకూల మార్పుకు అనువైన రోజుగా ఉంది. దాగి ఉన్న విషయాల విషయంలో ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనదిగా ఉంది. బీమా, ఆదాయపు పన్ను లేదా ఒక పాత పత్రం ఈరోజు అకస్మాత్తుగా బయటపడవచ్చు. ఒక రహస్యమైన విషయం వెల్లడి కావచ్చు. కంగారు పడకండి. ప్రశాంతంగా ఆలోచించండి. లగ్నంలోని కుజుడు భాగస్వామ్యాలు స్థిరమైన శక్తిని అందిస్తున్నాడు. దీనివల్ల మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. అదృష్టం మీ పక్షాన ఉండడంతో కష్టాలు తేలికవుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు ఒక పాత అప్పు సమస్య తలెత్తవచ్చు. దానిని ప్రశాంతంగా పరిష్కరించుకోండి. ఈరోజు మీ వృత్తిలో ఆలోచనాత్మకంగా పని చేయండి. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాహనాలు నడిపేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గాయాల పాలు కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.